ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి మీ హక్కు అనే నినాదంతో గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే ఈ రెవెన్యూ సదస్సులని తహసీల్దార్ శనివారం కాదరోడులో జరిగిన రెవెన్యూ సదస్సులో తెలిపారు. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు భూకొలతల్లో తేడాలు, సర్వే నంబర్లలో మార్పులు, వారసత్వం, పేర్లు నమోదు, సరిహద్దు సమస్యలు, భూ విస్తరణంతో తేడాలు, రీసర్వే రికార్డులలో నమోదైన తప్పులు, వాటిపై వినతులు తీసుకుని పరిష్కరిస్తామన్నారు తహసీల్దార్. గత ప్రభుత్వ హయాంలో వాళ్ల బొమ్మలతో ముద్రించిన పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రలతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. పై కార్యక్రమంలో సర్పంచ్ రామ్మూర్తి, ఆయకట్టు సర్పంచ్ వేలూరు మస్తానమ్మ, మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు చంద్రయ్య, మండల సర్వేయర్ పెంచలయ్య, సీనియర్ అసిస్టెంట్ వనజ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భూమిని నమోదు చేసుకుంటూ ఉండాలి. అందరూ ఏం చేస్తున్నారంటే భూమి ఏం చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అగ్రిమెంట్ ద్వారా కొనుక్కుంటున్నారు, కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, కొంతమంది అసలు ఏమీ లేకుండానే మాట ప్రకారం కూడా తీసుకునే ఉన్నాయి. కొంతమంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే మాట చెప్తే తప్పే మనం కాపాడుకుంటూ రావాలి. మనకు ఆధారం ఏంటి, మన భూమి ఆధారానికి ఏంటి, రికార్డుల్లో నమోదు కావాలి. ఇప్పుడు మన కాదలూరు గ్రామంలో 1800 అదేవిధంగా పట్టా భూమి 594 ఎకరాల 38 సెంట్లు పట్టా భూమి ఉంది. అంటే ప్రైవేట్ భూమ్స్. అనాధీనం ఉంది. అంటే ప్రభుత్వ భూమి ఎంత ఉంది, 65 ఎకరాల 19 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. అని మనకు ఏదో సభ పెట్టారు సార్, మా దగ్గర అర్జీలు తీసుకున్నారు, అవి తీసుకుపోయి ఆడ పడేసారు, మాకు పనులు జరగలేదు, ఇంత ముందంతా ఇలానే జరిగాయి అనే అపోహ జనాల్లో ఉంది. అందుకోసంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క అర్జీకి మీరు ఇచ్చిన వినతి పత్రానికి ఒక రసీదు ఇవ్వమని చెప్పారు. ఆ రసీదును కూడా మేము రాసి సంతకాలు పెట్టి ఇస్తే మేమే కదా ఇచ్చామని చెప్పి పక్కన పడేసేదానికి కూడా లేకుండా ఆన్లైన్లో సచివాలయంని సందర్శన తీసుకొని వాటిలో పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా. అదేంటంటే మీకు రసీదు వచ్చిన దాంట్లో మీకు ఎన్ని రోజుల లోపల మీ యొక్క అర్జీ పరిష్కారం అవుతుందని చెప్పి దాంట్లోనే ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేస్తాం. అదే దాన్ని